భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన ఈ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన ఈ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. దేవమాతం చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ఆశ్రయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి చివరి లైన్ ఒకసారి చదువుకున్నాం. 9వ అధ్యాయంలోనే పరిశుద్ధ జనమును పరిశుద్ధ జనమును దేవుని దాని పైన లైన్ చదువు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు ఈ వాక్యాలను మనం చూసుకోవట్లేదు, కానీ ఒక్క వాక్యం మీద మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. మామూలుగా బైబిల్ పఠనం అనేది అనేక రకాలుగా వారికి ప్రేరేపించబడినటువంటి విధానంలో తీసుకుంటూ ఉంటారు. అయితే నేను ఒక మాట మీద ధ్యానం చేయాలని అనుకుంటున్నాను. మనము ప్రతి ఆదివారం ఎక్కువగా మనం వాడేటువంటి ఆరాధనలో మనం ఎక్కువగా వాడేటువంటి పదం ఏంటంటే, మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహంగా చేశాడు అని చెప్పేసి మనం దగ్గరగా అది మనకి గుర్తెరిగి ఆరాధిస్తామో తెలియదు. అది తెలిసి లేదంటే ఆ యాజకులుగా అనే పదాన్ని మనం హృదయంలోనికి తీసుకొని అసలు యాజకత్వము అనే సేవ గొప్ప సేవ నాకు ఇచ్చాడు కాబట్టి అది ఎంత గ్రహింపులో ఉండి మనం ఆరాధిస్తున్నామో ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మాట, రాజులైన యాజక సమూహంగా ప్రభువు ఎవరిని చేశాడంటే తన రక్తంలో కడగబడిన వారందరూ కూడా రాజులైన యాజక సమూహంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనం ఎక్కడైనా సరే ఆరాధనలో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. నీవు నన్ను రాజులైన యాజక సమూహంగా చేసావు, ఆ సమూహంలో చేర్చావు కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను అనేటువంటి గొప్ప గొప్ప మాటల ద్వారా దేవుని మనం కనపరుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, నన్ను యాజకునిగా నువ్వు ఏ విధంగా చేసావు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం యాజకులంగా పిలువబడుతున్నాం కాబట్టి ఆ యాజకత్వ సేవ లేదంటే యాజకులు అనేది మనకి ఎలా ఆపాదించబడింది, అసలు మనం ఆ యాజకులమేనా, ఆ యాజక స్థానంలో నిలిచి ఉంటున్నామా, ఆ యాజక స్థానం అనేది ఎంత గొప్పది, అది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఏ విధానంలో కొనసాగుతుంది అనేది కొన్ని విషయాలు మనం ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మొట్టమొదటిగా ఈ యొక్క యాజక సేవ అనే పదము మనకి ఎవరికి ఎక్కువగా ఉపయోగించారు? పాత నిబంధనలో యాజకులుగా ఎవరు ఏర్పరచబడ్డారు? అహరోను వంశస్థులు. అదే చదువుకున్నాం. నిర్గమాకాండం 28వ అధ్యాయం. నిర్గమాకాండము 28వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. మరియు నాకు యాజకత్వము చేయుటకై ఏ సహోదరుడైన అహరోనును నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీబును
ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయుల నుండి నీ యొద్దకు పిలిపింపుము. చదవండి. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను చుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే తనకు స్టార్టింగ్ లో ఒక మాట ఉంది, నాకు యాజకత్వం చేయుటకై. దేవుడు తనకు యాజకత్వం చేయడానికి ప్రత్యేకంగా ఒక తెగను లేదంటే ఒక వంశాన్ని లేదంటే ఒకరి ద్వారా రాబోయేటువంటి తరములన్నింటిని కూడా తనకు యాజకులుగా నియమించుకోవాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో అహరోనుని తనకు యాజకత్వం చేయడానికి నియమించుకున్నాడు. అహరోను మాత్రమే కాదు, కానీ అహరోను నుండి వచ్చిన సంతతి అంతా కూడా కట్టడలు తరములు అన్నీ కూడా అహరోనుకు మాత్రమే దేవుని సన్నిధిలో యాజకత్వం చేయడానికి ప్రభువు అంగీకరిస్తూ వచ్చాడు. అదే ప్రభువు మోషేకి చాలా పర్టికులర్గా క్లియర్గా బోధిస్తూ వచ్చాడు. ఇంకెవ్వరు కూడా ఆ సేవ చేయడానికి వీలు లేదు, ఎందుకంటే వీరు నేను ఏర్పాటు చేసుకున్నాను, వీరు నాకు సేవ చేయాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే యాజకులు రెండు రకాలుగా మనకు కనబడతారు. ఎవరు కనబడతారు చెప్పగలరా? నార్మల్ యాజకులు కనబడుతూ ఉంటారు. ఒకే వ్యక్తి ప్రధాన యాజకుడిగా మనకి కనబడుతూ ఉంటాడు అక్కడ ప్రత్యక్ష గుడారంలో. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి యాజకుల పని ఏంటంటే, మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ మందిరంలో ఉన్నటువంటి వస్తువులు కానీ లేదంటే ఆ మందిర పరికరాలు కానీ ఆ మందిరానికి సంబంధించినటువంటి పనులు ఏదన్నా కానీ ఆ మందిరానికి సంబంధించిన పనులు యాజకులుగా నియమించబడినటువంటి లేదా లేవీ వంశానికి చెందినటువంటి వారు మాత్రమే ఆ పని చేయడానికి అర్హులు. ఆ పని వారే చేయాలి. ఇంకొకరు చేయడానికి ఆ 12 గోత్రాల్లో ఎవరికి కూడా దేవుడి అధికారం అనేది ఇవ్వలేదు. అయితే ఈ లేవీల యొక్క ప్రత్యేకత ఏంది? వారు పని చేసుకోవడానికి వీల్లేదు, వారు సొంత పనులు చేసుకోవడానికి వీల్లేదు, ఏమీ చేయడానికి వారికి సెలవు లేదు. కానీ వారు దేవుని మీదే ఆధారపడి బ్రతకవలసినటువంటి వారుగా దేవుడు సెలవిచ్చాడు వాళ్ళకి. అయితే ఆ యాజకులు వాళ్ళు ఏమైనా ఖాళీగా ఉండేవాళ్ళ అంటే ఖాళీగా ఉండే పని వాళ్ళది కానే కాదు. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి తప్పు చేసుకొస్తారో, ఎవరు అక్కడి నుంచి కేసు తీసుకొస్తారో అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో పెట్టి వారు బలులు అర్పించవలసినటువంటి వారుగా ఉన్నారు. వారికి తీరక అనేది ఉండదు. ఎందుకంటే ప్రభు ఉదయము సాయంత్రం కూడా ప్రభువు ఇమ్మని బలులు వేరుగా ఉంటాయి. అలాగే ప్రజల అపరాధ దోషాలు లేదంటే ఇంకా వేరు బలులు, పాప పరిహారార్థ బలులు, ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. అపరాధ పరిహారార్థ బలులు అని వీటన్నింటినీ కూడా దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి ఆ పశువుని తీసుకొచ్చి వధించి వాటి ద్వారా వాళ్ళు పోషించబడి ఆ జనుల యొక్క పాపాన్ని పరిహారార్థం చేయవలసినటువంటి అర్హత ఆ యాజకులుగా ఉన్నది. అయితే మనకు ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశం ఎవరికి ఉండిద్ది? ఆయనకు మాత్రమే ఉండిద్ది. ఆయనకు కూడా ఎప్పుడు ఉంటుంది? సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. విడి రోజుల్లో పోవడానికి వీలే లేదు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి కరుణాపీఠ మీదకి మాత్రమే దేవుడు వచ్చి మాట్లాడగలడు. అది కూడా ఈ యొక్క రక్తాన్ని చేతబట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి పోయి ప్రజల పాపాలను పరిహరించడానికి ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రయత్నం చేస్తాడు. అది మనకి అందరికీ బాగా తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క నియమించబడినటువంటి వారు ఈ యొక్క ప్రత్యేకంగా దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారు, లేవి క్రమానికి చెందినటువంటి వారు, వారిని గురించి ప్రభు ఏం చెప్పాడు? నూతన నిబంధనకు వచ్చేసరికి వారు చేస్తున్న సేవ కరెక్టే, వారిని నియమించుకోవడానికి కరెక్టే, కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పటికి ఆ పాతదంతా కూడా ఏమైంది? ఆ క్రమం అంతా కూడా ఏమైంది? బలహీన పడిపోయింది కదా. ఇప్పుడు ప్రభువు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏంది? మనల్ని కూడా యాజకులుగా ప్రభు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఏ యాజకులని? లేవి క్రమానికి సంబంధించిన యాజకులు. మనము
కానే కాదు. మన ఇశ్రాయేలునే కాదు, ఇంక లేవీలు ఎక్కడ పోతాం? కానే కాదు కదా. ఇప్పుడు మనకిచ్చినటువంటి యాజకత్వము, మనకిచ్చినటువంటి యాజక సేవ ఎంత గొప్పది అనేది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. 7వ అధ్యాయము 22వ వచనం. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేశాను. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వారి వలన ప్రమాణపూర్వకముగా యాజకుడు ఆయన. అలాగే 26వ వచనం ఒకసారి చదువుతాం. పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయినా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చాలు. ఇప్పుడు మనకి నూతన నిబంధనకు వచ్చేసరికి తండ్రి అయిన దేవుడు ఒక యాజకుడిని మనకి పరిచయం చేశాడు. ఆయనే రక్షకుడు, ఆయనే యాజకుడిగా కూడా నియమించబడ్డాడని తండ్రి ఇక్కడ పరిచయం చేస్తా ఉన్నాడు. ఏం చెప్పాడు? నిరంతర యాజకుడు అని పరిచయం చేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ భూమి మీద ఈ యొక్క దేవుని చేత నిర్మించబడిన, లేదంటే దేవుడు చెప్పిన విధానంలో ఏర్పరచబడిన ప్రత్యక్ష గుడారంలో లేవీయులు యాజకులుగా నియమించబడుతూ వచ్చారు. వారికి ఆ క్రమము నియమించబడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యాజకుడు అని చెప్పాడు. ఎక్కడ యాజకుడు? యేసుక్రీస్తు ప్రభు. కరెక్ట్. ఎక్కడ యాజకుడు? ఈ భూమి మీద ఉన్నటువంటి గుడారంలో ఆయన యాజకుడు కానే కాదు. అయితే ప్రభు ఇంకో మాట 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 5 చదవండి. మోషే గుడారం అమర్చబడిన కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదు. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. పరలోక సంబంధమైనటువంటి ఛాయారూపకమైనటువంటి గుడారము, పరలోకంలో ఉన్నటువంటి వస్తువుల ఛాయారూపకమైనటువంటి వస్తువులు భూమి మీద సేమ్ దేవుడు ఏవైతే చెప్పాడో వాటి మధ్యలో మనుషులు యాజకత్వం చేశారు. అయితే ఇక్కడ ఇది మోషేకి దేవుడు చెప్పిన మాటలు. అయితే పరలోకంలో దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువు యాజకుడుగా ఉన్నాడని మనకి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక మాట మనం గుర్తు చేసుకోవాలి అంటే అక్కడ ముందు అధ్యాయంలో ఉంటుంది, అప్పుడు మనకు స్పష్టత వస్తుంది. ఒకసారి చూడండి. 6:20 నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. చాలండి. అయితే ఈ యొక్క మన యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించబడినటువంటి యాజకత్వము ఏ క్రమంలో నుంచి వచ్చిందని చెప్తున్నాడు? మెల్కీసెదెకు క్రమము. మెల్కీసెదెకు ఎవరు అనేది
మనకి స్పష్టమైన అవగాహన అయితే లేదు. అలాగే 7వ అధ్యాయంలో ఇక్కడ ఆ మెల్కీసెదెకు ఎవరు అనేది మనకి ఇక్కడ స్పష్టత తెలియాలి. 7వ అధ్యాయం చదవండి. రాజులను సంహారం చేసి రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను. ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడును అయిన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడ మనకి వద్దు అన్నా కూడా అర్థమయ్యే పదాలు ఇవి. ఏంటి అంటే ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అయ్యాడు. ఇక్కడ ఆ మెల్కీసెదెకు ఎవరు అనేది మనం చూసుకున్నట్లయితే అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును. చాలా పని. తల్లి తండ్రి లేకుండా ఎవరైనా ఉంటారా? ఇంపాసిబుల్ కదా. యేసుక్రీస్తు ప్రభుకే తల్లిదండ్రులు ఉన్నారు, అవునా కదా? అలాగే వంశావళి లేనివాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి వంశావళి ఉంది కదా, మరి యేసుక్రీస్తు ప్రభు వారి యాజకుడు అట్లా అయ్యాడు. సరే, జీవితకాలం నాకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. అంటే ఆయనకి కూడా ఆది లేదు అంతము లేదు. అలాగే కింద ఇంకో మాట, చివరి మాట ఒకసారి చదవండి. చాలు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడ మనకి ఏం అర్థమవుతా ఉన్నదంటే ఆయనకి వంశం లేదు, తల్లిదండ్రులు లేరు, అసలు ఆయనకి ఆది లేదు అంతము లేదు. అంటే ఆయన మనిషి అయితే కాడు. పోనీ పరలోకంలో ఉన్నటువంటి దేవదూత అనుకుందామా? కానే కాదు. ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి దూతలందరూ దేవుని కుమారుని పోలిన వారు కానే కాదు. మరి ఎవరు దేవుని కుమారుని పోలిన వారుగా ఉన్నారు? తండ్రి కనబడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువే. దేవుని కుమారుని పోలిన వారంటే ఇంకొకళ్ళు ఆయన అర్థం అక్కడ. అప్పుడు ఈ మెల్కీసెదెకు ఎవరుగా మనం తీసుకోవచ్చు? పరిశుద్ధాత్మగా మనం తీసుకోవచ్చు. అర్థమేనండి? ఆయనకి తల్లిదండ్రులు లేరు, ఆది అంతం లేదు, వంశం లేదు, అయినా కూడా ఆయన నిరంతర యాజకుడు అంట. నిరంతర యాజకుడు, పరలోకంలో జరిగించే నిరంతర యాజకుడు ఎవరు ఇప్పుడు? కాదు, మెల్కీసెదెకు. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మెల్కీసెదెకు పరలోకంలో నిరంతర యాజకుడుగా ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి గుడారానికి ఆ పోలికలో ఇక్కడ లేవి యాజకులు అయితే నిజమైనటువంటి దేవుని ఆలయంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యాజకత్వ సేవ మెల్కీసెదెకుది. మెల్కీసెదెకు ఎవరిలో భాగంగా ఉన్నాడు? తండ్రిలో భాగంగానే ఉన్నాడు. ఇక్కడ ముగ్గురు మనకు కనబడతా ఉన్నారు. అప్పుడు అక్కడ జరిగేటువంటి యాజకత్వము, ఆ యాజకత్వ సేవకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ క్రమంలో వచ్చాడని తండ్రి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ క్రమంలో తప్ప వేరే క్రమంలో వచ్చినా కూడా ఆయన యాజకుడు కానే కాదు, యాజకుడుగా అనిపించుకోడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతర యాజకుడుగా ఉన్నావు అని సెలవిస్తా ఉన్నాడు. ఫస్ట్ అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒకసారి చూసుకుంటాము. అది ఆదికాండంలో ఉంటుంది. ఒకసారి చూసుకొని మనం ముందు కొనసాగుతాం. ఆదికాండము 14. ఆదికాండము 14వ అధ్యాయం 18 చూడండి ఒకసారి. 14, 18, 18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు
రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. చెప్పండి. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి అబ్రామును ఆశీర్వదించి ఇక్కడ అబ్రహాము ఎక్కడి నుంచి వస్తుంటే మెల్కీసెదకు ఆయన దర్శించాడు. రాజుల ద్వారా తమ్ముని తీసుకెళ్లారని వాళ్ళందరినీ తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళందరినీ ఓడించి పట్టుకొని వస్తా ఉన్నప్పుడు యుద్ధంలో జయం పొందిన తర్వాత జయం పొంది వస్తున్నప్పుడు ఈ మెల్కీసెదకు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎవరైనా పరిశుద్ధాత్ముడు అబ్రహాం దగ్గరికి ఏం తీసుకెళ్ళాడు? రొట్టె ద్రాక్షరసం. దేనికి సాదృశ్యం? మనం పాలు పొంగులు పొందుతున్నాం కదా. రొట్టె ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభు శరీరానికి రక్తానికి సాదృశ్యంగా మనం చెప్పుకుంటా ఉంటాం. అబ్రహాం దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళాడు? ఆయన విజయం పొందినప్పుడు, శత్రువు అనేది విజయం పొందినప్పుడు అబ్రహాం దగ్గరికి మెల్కీసెదకు ఆయన దగ్గరికి రొట్టె ద్రాక్ష తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా దేవుని రక్తంలో శరీరంలో పాలు పొంగులు పొందుతున్నప్పుడు మనం పరీక్షించుకోండి. మీరు పాపం మీద లోకం మీద విజయం సాధించినప్పుడే దీనికి మీరు అర్హులని మన సేవకులందరూ కూడా వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ బల దగ్గరికి వచ్చేటప్పటికి ఒప్పించబడతాం. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము ఒప్పించబడతాము. వీళ్ళు ఫిట్ దీంట్లో పాలు పొందడానికి. ఎందుకంటే వీళ్ళు లోకం మీద పాపం మీద విజయం పొందినవారు కాబట్టి వీళ్ళు దీనికి అర్హులు అని దేవుడు మనల్ని ఒప్పించి ఆయనలో పాలు పొందడానికి మనకి ఎంతగానో సహాయపడతాం మాత్రమేనా? కింద ఒక మాట చదివాను చూడండి. అబ్రామును ఆశీర్వదించగలిగే వాళ్ళు ఎవరు? దేవుడు మాత్రమే ఆశీర్వదించగలడు. ఇంక ఎవరు కూడా మనుషుల్ని ఆశీర్వదించడానికి హక్కుదారులు కానే కారు. ఇక్కడ అబ్రహాం దగ్గరికి రొట్టె ద్రాక్షరసం తీసుకెళ్ళాడు, అబ్రహాముని ఆశీర్వదించాడు. పాత నిబంధన అంటే ఈ లేవి క్రమము, ఈ యాజక క్రమము లేనప్పుడే మెల్కీసెదకు అబ్రహాముని దర్శించాడు. అబ్రహాం దర్శించినప్పుడు అబ్రహాం ఏమి ఇచ్చాడు? ఆయనకి 10వ భాగం దశమ భాగం ఇచ్చాడు. దశమ భాగం ఎవరికి ఇస్తాం? మనం దేవునికే ఇస్తాం. దశమ భాగం దేవునికే ఇస్తాం కాబట్టి అబ్రహాము దేవునికి తన 10వ భాగాన్ని లేదా దశమ భాగాన్ని అర్పిస్తూ వచ్చాడు. అదే క్రమం కూడా మనం కూడా ఇక్కడ పాటిస్తాము. అంటే ఆ యాజక క్రమం అనేది ఎలా ఉందో మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి వారంగా ఉన్నాము. అర్థమైందా? ఆ యాజక క్రమంలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు నిరంతర యాజకుడుగా ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. బాగానే ఉంది. అయితే ఈ మన లేవీలు అర్పించే బలులు కానీ ఇవన్నీ కూడా పాపాలని అప్పటికప్పుడు తాత్కాలికంగా నామకార్థంగా శుద్ధి చేస్తాయి కానీ శాశ్వతమైనటువంటి శుద్ధి చేయలేరు. అలాగే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగేదిగా ఉంది. అలాగే ఈ పాపాలు ఏ విధంగా తీసివేయబడలేదు పూర్తిగా, ప్రత్యక్ష గుడారంలో ప్రవేశము అర్థం కాలేదని కూడా ఒక చోట ఉంటుంది బైబిల్ మనం గమనిస్తే. అయితే యేసుక్రీస్తు ప్రభు రావడాన్ని బట్టి ఆ యాజకత్వము ఆయన చేయడాన్ని బట్టి ఆయన ఒక చోట మన బైబిల్లో చూసుకున్నట్లయితే తన సొంత రక్తం, ఈ అధ్యాయంలోనే ఉండొచ్చు మేబీ, తన స్వరక్తంతో ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఆయన ఒక్కసారే ప్రవేశించాడు. ఇంకా ప్రతిసారి బలి అర్పించడానికి అవసరం లేదు ఇంకా. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మన తరపున ఏ విధంగా అయితే ఒక్కసారి పాపం నిమిత్తమై యాజకుడుగా బలి అర్పించబడుతూ వచ్చాడు, ఆ బలి అర్పించబడిన విధానాన్ని బట్టి ఆ పరలోకంలో దేవుని గుడారము అని చెప్పబడేటువంటి ఆ ఆలయంలోని కూడా ప్రవేశం ఎలా దొరికింది? ఆయన ఒక్కసారి అక్కడికే ప్రవేశించాడని కూడా ఉంటుంది. చేతులతో నిర్మించిన దానిలో కాదు కానీ చేతులతో నిర్మించబడని దేవుని ఆలయంలోనికి ఆయన ఒక్కసారే ప్రవేశించాడు. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ప్రవేశించడాన్ని బట్టి మనకి కూడా
ప్రవేశము ఎంతో సులభమైందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు యేసుక్రీస్తు ప్రభువు ఒక యాజకుడిగా మనల్ని పరిచయం చేశాడు. ఇప్పుడు యాజకులు ఏం చేయాలా? యాజకులు చేసేటువంటి పనులు ఏంటి అంటే మనం ఇక్కడే గమనించుకోవచ్చు. నిర్గమకాండంలో ప్రజల యొక్క అవసరతను దేవునికి సంబంధించిన నిర్గమకాండం అదే 28 అధ్యాయము 38వ వచనం. ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగు దోషములను అహరోను భరించినట్లు. యాజకుల పని ఏంటంటే ప్రజలు ద్వారా వచ్చే దోషాలు, అక్కడ ఉన్నటువంటి 12 గోత్రాల్లో నుండి వచ్చేటువంటి దోషాలు కానీ పాపాలు కానీ భరించాల్సింది ఎవరో? దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవారు. ఎందుకంటే వారి తరపున వాళ్ళు దేవునికి నిలబడ్డారు. దేవుని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఒక సేవకులను అనడానికి వీల్లేదండి. సేవకులే కాదు రాజులైన యాజక సమూహం అంటే, అందరూ అవతల ప్రత్యేకంగా ఉంటారు అంతే. దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి. రాజులైన యాజక సమూహం అంటే ఆయన రక్తంలో కరగబడిన ప్రతి ఒక్కరు కూడా యాజకులే ఈ దినాల్లో. ఇక్కడ యాజకత్వం చేసేటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు? దానిపైన దోషములను భరించినట్లు. సరే, వారి దోషాలని అహరోను భరించినట్లు అని సెలవించాడు. ఇప్పుడు మనం కూడా యాజకులమే. ఆ యాజకత్వం మనకి ఎలా వచ్చిందని చెప్పుకున్నాము? ఎంతో క్రయం ద్వారా మనకి ఈ భూ సంబంధమైన లేవి క్రమంగా వచ్చిన యాజకత్వం కాదది. పరలోకంలో ఉన్నటువంటి యాజకత్వం మనకి ఇచ్చాడు దేవుడు. అది ఎవరికన్నా ఇవ్వబడిందా? ఇశ్రాయేలుకే లేదు. అది ఇశ్రాయేలుకే లేనటువంటి యాజకత్వము మనకి దేవుడు అనుగ్రహించాడు అన్నమాట. ఆ యాజకత్వం మనం ఈ విధానంలో దేవుడు నన్ను ఇంత గొప్పగా యాజకుడిగా చేశాడా? నన్ను యాజకుడిగా చేయడానికి, ఆ పరలోకంలో ప్రవేశపెట్టడానికి, నాకంటే ముందుగా గొప్ప ప్రధాన యాజకుడికి వెళ్ళడానికి ఇంత పని జరిగించాల్సి వచ్చిందా? అంటే అక్కడికి వెళ్ళడానికి పరిశుద్ధులే అక్కడికి వెళ్తారని మనం చెప్పగలం. అక్కడికి వెళ్ళడానికి అర్హత ఏంటి? యేసుక్రీస్తు ప్రభు రక్తం అని మన అందరికి బాగా తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ప్రవేశపెట్టబడ్డాడు కాబట్టి మనం కూడా ఆ క్రమంలోనికి చేర్చబడుతూ వచ్చాము. ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించడాన్ని బట్టి. దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించడం అందరికీ తెలుసు కదా. ఆయన మనలో నివసిస్తాడు, నివసించాలి, నివసిస్తేనే అని కూడా అందరికీ తెలుసు. ఆయన మనలో నివసించినప్పుడే మెల్కీసెదెకు క్రమము చొప్పున అనేటువంటి అనుభవంలోనికి మనం రాగలము. అందులో మనము నిరంతరం కొనసాగలం. ఇప్పుడు మెల్కీసెదెకు ఎక్కడున్నాడు చెప్పాలి అంటే మనలోనే ఉన్నాడు, భూమి మీదే ఉన్నాడు. మెల్కీసెదెకు భూమి మీద ఉన్నాడు. పరలోకంలో ఏ యాజకుడు ఉన్నాడు? ఈ క్రమం చొప్పున ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు. ఆయన చేసేటువంటి పని ఏంటి? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి అహరోను చేసే పని ఏంటి? ప్రజల పాప దోషాన్ని భరించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. లేదా అక్కడ ఆ యాజకులు చేసే పనులు ఏంటి? అపరాధ పరిహారార్థ బలులు, పాప పరిహారార్థ బలులు, దహన బలులు, తీరికలేని పరిచర్య. యాజకుల పని తీరికలేని పరిచర్య. ఆ యాజకుడికి తీరికలేదు. ఎలాగూ పరలోకంలో ఆయనకి తీరికలేదు. భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాలు తీరకలేదు ఆయనకి. పరలోకంలోకి వెళ్ళినా కూడా తీరకలేదు ఆయనకి. ఇప్పుడు తీరిక లేదు. ఆయన ఇక్కడికి మన భూమి మీద మనకి ఒక వరంగా, లేదంటే ఈ పరిశుద్ధాత్మ అను వరమును మీకు అనుగ్రహిస్తున్నానని అంటారు. ఒక వరంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఒక సంచ కరువుగా మనకి దేవుడు పెట్టినప్పుడు మనము చేసే యాజకత్వం అనేది ఎలా ఉండాలి? ఆ యాజకులుగా ఉన్నటువంటి మనము దేవుని రొట్టె దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? దేవుని పిల్లల, లేదంటే మన బయట ఉన్నటువంటి అన్ని జనులు
పట్ల ఉన్నటువంటి భారము అనేది మనము ఎలా కలిగి ఉండాలి, అసలు మనం యాజకులమేనా అనే ప్రశ్న ఇప్పుడు మనకు రావాలి. యాజకులమేనా? యాజకులమే అట్లా అనుకోవాలి. యాజకులమే, కానీ అంత యాజకత్వంలోనికి వెళ్ళినప్పుడే ప్రభు సంతోషపడతారు. దేవుడు జరిగించిన యాజకత్వం మామూలు విషయం కాదు. ప్రధాన యాజకత్వం అంటే మామూలు విషయం కాదండి. ఆయన రక్తంతోనే ప్రధాన యాజకుడిగా మనకు కనబడతా ఉన్నాడు. మనకు కూడా యాజకత్వం ఇచ్చాడు. అలాగే రాజులైన యాజక సమూహం అన్నాడు. ఇక్కడ రాజు ఎవరు? రాజు ఎవరు? మనం చదువుకున్నాం కదా. రాజులైన యాజక సమూహం ఎబ్రీ పత్రికలో ఉంది, చూడండి. ఎబ్రీ పత్రికలోనే పైన 10వ వంతు ఇచ్చిన 7:3 ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడును మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అక్కడ ఏమన్నారు? షాలేం రాజు, సమాధానపు రాజు. అంటే ఆయనకి 2 పేర్లు ఉన్నాయి. మెల్కీసెదెకు అంటే షాలేం రాజు అని అర్థము, సమాధానపు రాజు అని అర్థము. యాజకుడు అని కూడా, యాజకుడే ఆయన యాజకుడే కదా. ఇప్పుడు ఆయన మనలో నివసించడాన్ని బట్టి మనం కూడా యాజకులమే ప్లస్ రాజులని యాజక సమూహం అంటే అది. ఆయన మనలోనే ఉంటేనే రాజులమి, మనలో ఉంటేనే యాజకులమి. ఆయన చేసే పరిచర్యలో మనం పాలుపుంపులు పొందితేనే రాజులైన యాజక సమూహము. ఒక మాట చదువుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలు. ఇప్పుడు మనకి పాత నిబంధనలో ఏం కనపడతా ఉన్నది? జంతు బలులు కనపడతా ఉన్నాయి. పాత నిబంధనలో యాజకులు అర్పించేది జంతువుల రక్తమే. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏం బలులు ప్రభు అర్పించాడు? ఆత్మ సంబంధమైనటువంటి బలులు. ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడం అంటే ఇందాక మనం అన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ ఆత్మ సంబంధమైన బలులే. విరిగి నలిగిన హృదయమేనా? ఇది ఉంటుంది కదా మాట. దేవునికి ఇష్టమైన బలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి బలులు. ఆత్మ సంబంధమైనటువంటి బలులు మాత్రమే మనము అర్పించవలసినటువంటి వారంగా ఉన్నాము. అప్పుడే మనము పరిశుద్ధ యాజకులుగా ఉండున్నట్లు. పరిశుద్ధ యాజకులుగా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పిస్తేనే మనం ఆ యాజకుల్లోనికి రాగలము. ఆత్మ ద్వారా నడిపించబడితేనే రాజులుగా మనం పిలువబడగలము. అప్పుడు మనము ఆ పరలోకంలో ప్రవేశించడానికి బలం కలిగినటువంటి వారుగా అక్కడ వెళ్ళి చనిపోయినా లేదా ఎత్తబడినా అక్కడికి వెళ్ళి మనం ఆరాధించేటువంటి నిరంతర యాజకులుగా ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏ విధంగా అయితే యాజకత్వం చేస్తూ ఉన్నాడో మనం కూడా రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డాం కాబట్టి అదేవిధంగా భూమి మీద యాజక సేవ జరిపించవలసినటువంటి వారంగా మనం ఉండాలి అని. అలాగే ఒక మాట రోమ చివరిగా 8:26 ఒకసారి చెప్తారా? 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెను
పక్షముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అటువలే మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. మనకి ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియదు. ఎవరికి ఎప్పటికీ తెలియదు. నాకు తెలుసు అనుకున్నానే ప్రార్థన రానట్టే, ఎంత పెద్ద సేవకులైనా సరే. ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా ఆత్మ తానే మన పక్షంగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. మూలుగుతూ ఉన్నాడు. అంటే ఆ యాజక సేవ అనేది ఎలా ఉండిద్దో మనము ఈ వాక్యం ద్వారా గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా అక్కడ ఉన్నాడు. ఇక్కడ భూమి మీద అదే యాజకుడు మనలో ఉండి మన పక్షంగా మళ్ళీ అదే దేవునికి మూలుగులతోనూ విజ్ఞాపన చేయాలి. కేవలం మనము వారిని మనలో ప్రవేశించడానికి మనం పర్మిషన్ ఇచ్చి మన ద్వారా వాళ్ళు చేయాల్సినటువంటి పరిచర్యకి మనము అభ్యంతర కారణంగా ఉండకుండా ఉంటే చాలు అని. అప్పుడు మనం యాజకులుగాను రాజులైన యాజక సమూహంగా అప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనము ఒక పాత్రలుగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు యాజకుడు అనే పదవి వచ్చినప్పుడు ఆ యాజకత్వం అనేది మనకి ఎంత గొప్ప విలువను ఇచ్చిందో, ఆ యాజకత్వం అనేది ఎంత గొప్పగా పరలోకంలో మనకి ప్రవేశాన్ని ఇచ్చిందో, దేవుడు నన్ను ఎంత గొప్పగా రాజుగా, ఎంత గొప్ప యాజకుడిగా నన్ను చేశాడా అంటే దేవుడు పిలుపు, దేవుని ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మనము గ్రహించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. అంతగా దేవుడు తన పరిచర్యను జరిగిస్తూ ఉంటే మనము దానికి ఏమాత్రం కూడా సహాయకరంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది అయ్యే పని కాదు. భక్సింగ్ గారు ప్రార్థన జీవితం గురించి మనందరికీ బాగా తెలుసు. ఆయనకి ఎందుకు ఏ విధంగా ఎలా భారం వచ్చిందో తెలియదు, నిద్ర పట్టేది కాదంట. మరి ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయడానికి ఆయన సంపూర్ణంగా తన శరీరాన్ని అప్పగించేసాడు. ఇప్పుడు ఆయనలో నివసిస్తుంది అందుకే పౌలు ఆ మాట అంటారు. అంత గొప్ప మాట అనాలంటే ఎంత భక్తి చేత అవసరం మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు శరీరం మందు జీవించుతున్న జీవితం నివసిస్తున్నది నేను కాదు, కానీ నా యందు క్రీస్తేనా, నా యందు నివసిస్తున్నది క్రీస్తే ఇలా అంటాడు. అంటే అప్పుడు అలాగ మనం అప్పగించుకున్నప్పుడే తన యాజక సేవ అనేది మన ద్వారా భూమి మీద ఫలభరితంగా ఉంటుంది. అప్పుడు ఎవరిని ఎలాగో రక్షణలోనికి నడిపించుకోవాలో, ఎవరిని ఎలాగూ తన యొద్దకు ఆకర్షించుకోవాలో దేవుడే చూసుకుంటాడు. కానీ మనం ఏదో సొంత పెత్తనాలు చేయాల్సిన అవసరమే లేనే లేదు. అది పొద్దున ఒక మాట నేను భక్సింగ్ గారి గురించి విన్నాను కాదు, చూశాను ఒక మాట. సిక్కు మతస్థుడు అంట, ఈయన సిక్కు మతస్థుడే కదా భక్సింగ్ గారు. ఒక సిక్కు మతస్థుడు ఈయన యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు అంగీకరించారు అంటే ఇందులో ఉన్నదేంటి, ఇందులో లేనిదేంటి, అందులో ఉన్నదేంటి. ఒక్కసారి ఆయన భక్సింగ్ గారితో మాట్లాడితే మరలా ఆయన సిక్కు మతంలోనికి తీసుకొని వస్తాను నేను. ఎందుకు? దాని విలువని చెప్పి, సిక్కు మతంలో ఉన్నటువంటి విలువని చెప్పి, మన దేవుడు ఇలాంటి వాడు ఏదన్నా కానీ నన్ను ఆయనతో మాట్లాడడానికి నాకు పర్మిషన్ ఇప్పించండి అని ఒక కుటుంబం వాదించడానికి మొదలుపెట్టుకున్నారంట. ఢిల్లీలో వాదించడానికి మొదలుపెట్టుకుంటే అసలు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదంట. ఈసారి ఎవరన్నా వస్తే మాతో ఆయన మాట్లాడమని చెప్పండి, మేము మా మతం ఉన్నటువంటి గొప్పతనం ఆయనకి చెప్తాం. ఆయన మళ్ళీ క్రైస్తవు నుండి సిక్కుమతస్తుడిగా మళ్ళీ మార్చుకుంటాం అని చెప్పారంట. సరేనండి, ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని కల్పిస్తామని చెప్పారంట. చెప్తే భక్సింగ్ గారు అడిగారంట, ఇది ఎట్లా అంటున్నారంటే అది వాళ్ళు చెప్పినప్పుడు కాదు, నా సమయంలో నేను వస్తానని కూడా చెప్పారంట. అక్కడ ఏదో కాన్వకేషన్ ఏదో మీటింగ్ జరిగితే భక్సింగ్ గారు ఆహ్వానం ఉంటే వెళ్ళారు. ఆ కుటుంబం అక్కడికి వచ్చింది. వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు కదా, వీళ్ళు అడుగుతారు భక్సింగ్ గారిని,
మాట్లాడతారు, వీళ్ళు చాలా రోషంగా ఉన్నారు, మాట్లాడి ఉక్రోషంతో ఉన్నారు, మన సిక్కు మతస్థుడు ఏంటి, క్రైస్తవ మతాన్ని ఆచరించడం ఏంటి అని చెప్పేసి అనుకుంటా ఉంటే భక్సింగ్ గారు వచ్చారంట, వాక్యం చెప్పారంట, వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉంటారు కదా, వచ్చి అయ్యా ఏంటయ్యా మీ కుటుంబం మొత్తం ఎట్లా అన్నారు కదా, ఏంటయ్యా మరి ఆయన పలకరించలేదు అది ఇదేనంటే, ఆయన అడుగుదామని మేము వెళ్ళామయ్యా. వెళ్ళేసరికి ఆయన మా దగ్గరకు వచ్చాడు. మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆయనకి చెయ్యి ఎప్పుడైతే ఇచ్చానో నా పని అయిపోయింది. చెయ్యి ఎప్పుడైతే ఇచ్చానో నా చెయ్యి ఆయన పట్టుకోవడంతోనే ఆయన నుంచి ఒక షాక్ వెళ్ళిపోయిందంట. ఆయనలోకి వెళ్ళిపోయి అక్కడే భయపడిపోయి ఆయన అడగలేక నోరు మూత పడిపోయి ఆ కుటుంబం మొత్తం కూడా ఆయన దేవుడు నిజమైన దేవుడు, శక్తిమంతుడు అనే పదం వాడాడు. ఆయనలో ఉన్నటువంటి శక్తి మాలోకి వచ్చింది కాబట్టి మా కుటుంబం మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఆయనలో యాజకత్వం ఎలా జరుగుతుందో మనం గమనించాలి. అంతగా మనం ఉండలేము, మన వల్ల కాని పని. కొంచెం అన్న ఆయనకి అవకాశం ఇస్తే, పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇస్తే మనం కూడా మన ద్వారా కూడా ఆ యాజకత్వ సేవ దేవుడు చాలా గొప్పగా జరిగిస్తాడు. అవి మనకి ఉంటుంది, కంటికి కనపడవు ఆ కార్యాలు. అవి మన ద్వారా జరిగే సేవ కూడా కనబడాల్సిన అవసరం లేదు. కానీ ఆ యాజకత్వం మనం యాజకులుగా చేయబడ్డాం, రాజులుగా చేయబడ్డాం అంటే గ్రహింపులో మనం ఉండి దేవుని ఘనపరచడానికి ఎప్పటికప్పుడు మనం సిద్ధపడితే చాలు, ఆయనకు అప్పగించుకుంటే చాలు. ఆయన అలాగిన ఫలం పొందుకోవడానికి, ఫలభరితంగా మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే చాలు. మన ద్వారా దేవుడు జరిగించాల్సిన కార్యాలు జరిగిస్తాడు. మన మీద ఊగిపోవాల్సిన అవసరమే లేదు. దేవునికి లోబడితే చాలు, అది లేకే ఏది లేదు. మన పితరులు లేదంటే వాళ్ళు శరీరం ద్వారా ఏ విధంగా అయితే పరిపూర్ణత పొందుకోవాలని, లేదంటే క్రియల ద్వారా పరిపూర్ణత పొందుకోవాలనేటువంటి విధానంలో ఉన్నారు. కానీ మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం వల్ల ఏమాత్రం ప్రయోజనం కూడా లేదు. ఇప్పుడే చదువుకున్నాం, ఆత్మ సంబంధమైనటువంటి పనుల్ని మనం అర్పించవలసినటువంటి వారంగా ఉన్నాం. అది ఒకళ్ళకి చెప్తేనే అర్పించాలా, ఒకళ్ళు చూస్తేనే అర్పించాలా అనేది కాదు. అందుకే డిఎల్ మూడీ గారు ఒక మాట చెప్తారంట, నేను 10 నిమిషాల కంటే ఎప్పుడు ఎక్కువ ప్రార్థించలేదు అంటారంట. 10 నిమిషాలు చేసే ప్రార్థనేనా? భక్సింగ్ గారు 18 గంటలు 20 గంటలు ప్రార్థన చేశారు. అందులో 10 నిమిషాలు ఏమో కబురు. డిఎల్ మూడీ అంత తక్కువ మనిషా? ప్రసంగ చక్రవర్తి ఆయన. 10 నిమిషాలు ప్రార్థన చేసే అనే ఆ మాట పక్కన వెంటనే 10 నిమిషాల గ్యాప్ ఎప్పుడు ఇవ్వలేదన్నమాట. 10 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయలేదు, 10 నిమిషాల కంటే గ్యాప్ ఇవ్వాలి ప్రార్థన చేయడం. 10 నిమిషాల గ్యాప్ ఇవ్వలేదంట ఆయన. అంటే ఆయనకి అంత ప్రార్థన కూడా మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఆయన ఒక చాటుకి వెళ్ళి ప్రార్థన చేసి అంటే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకునో లేదంటే ఒక విధానంలో కొనసాగిన ప్రార్థనా జీవితం కాకపోవచ్చు. ఎక్కడ జరుగుతుంది ఆయన యాజకత్వం? హృదయంలో జరుగుతుంది. అది అంగీకారంగా జరుగుతుందా లేదంటే బడాయిగా జరుగుతుందా అనేది వాళ్ళకే తెలుసు. సో మనం కూడా ఈ వాక్యం ద్వారా మనం యాజకులుగా, రాజులుగా పిలువబడతాము. ఆ సేవ మనం భూమి మీద కొంచెమైనా చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఈ మాటల ద్వారా, ఈ సమయంలో దేవుడు ఈ వాక్యాన్ని తెలుసు.